హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? నేను ఈరోజు కటింగ్ ఏం చేస్తున్నా అంటే బుంగ చేతులు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. పేపర్ మీద చూపిస్తున్నా, క్లాత్ మీద నెక్స్ట్ వీడియోలో పెడతా. పేపర్ ఉంటుంది కదా, ఇక 4 మడతలు మనం హ్యాండ్స్కి వేసుకున్నట్టే వేసుకోవాలి. నార్మల్గా హ్యాండ్స్కి వేసుకున్నట్టే అదే విధంగా మాత్రం వేసుకోవాలి. వేసుకొని నేను వచ్చేసి 6:30 పెడుతున్నా. బుంగ చేతుల జాడికి మనం నార్మల్ బ్లౌజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువనే పెట్టుకోవాలి. ఎందుకంటే బుంగ రావడం వల్ల ఇది పై మొక్కన ఇట్లా లేచినట్టు అవుతుంది. 6:30 పెట్టినాయి కదా, 6:30 నుంచి కిందికి సంక డౌన్ 3-3:30 తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 తీసుకుంటున్నా. ఇప్పుడు మనకు బుంగ ఎక్కువ కావాలి అనుకుంటే, బుంగలు ఎక్కువ రావాలనుకుంటే క్లాత్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ వస్తుంది, క్లాత్ తక్కువ ఉంటే తక్కువనే వస్తుంది. నేనైతే 4 తీసుకుంటున్నా. 3:30 కూడా తీసుకోవచ్చు, నేను 4 తీసుకుంటున్నా. మనం ఇక్కడ 3 తీసుకున్నాం కదా, ఈ నుంచి ఇక్కడ తీసుకోవాలి. ఈ రౌండ్ నుంచి మనం ఇట్లా ఈ నుంచి ఇట్లా డౌన్ చేసుకొని ఆన్ డౌన్ చేసుకొని ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకుంటే బుంగ అనేది ఎత్తులు వేస్తుంది, కుచ్చులు కూడా ఎక్కువ వస్తుంది. కింద జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ క్లాత్ అయినా సరే పేపర్ అయినా సరే జాయింట్ మాత్రం తీసేయాలి. పేపర్ అనేసి వేరే కత్తెర వాడుతున్నా. ఇంకా టిక్స్ మార్క్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టుకోవాలి. మనము ఇట్లా వచ్చింది కదా, ముందు కూడా సేమ్ మన నార్మల్ బ్లౌజ్కి ఎట్లా తీసుకుంటామో అదే విధంగా సంక అండం తీసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ తేడాతో తీసుకోవాలి. అట్లా అనేసి భుజాల దగ్గర తీసుకోవద్దు, ఈ నుంచి ఈ వరకే తీసుకోవాలి. రెండు చేతులు వచ్చినాయి కదా, మనము ఎట్లా కుచ్చులు ఎట్లా వేసుకోవాలంటే ఇక్కడ నుండి మనం ఇట్లా డౌన్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటే చిన్నగా అన్నీ ఒకే లెవెల్గా వచ్చేటట్టు మార్కర్ చేసి అయినా పెట్టుకోవచ్చు. రాని వాళ్ళు అయితే మార్కర్ చేయండి, వచ్చిన వాళ్ళు అవసరం లేదు. ఈ విధంగా వీడి వరకు కుచ్చులు పెట్టాలి. పెడితే మాత్రం మనకు బుగ్గ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనా ఫ్రెండ్స్, బాయ్.